హలో, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా మనకి పిఐబి నుంచి వచ్చినటువంటి ఇయర్ ఎండ్ రిపోర్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ రిపోర్ట్లో టోటల్ 14 కాంపోనెంట్స్ ఏరియాస్లో మనకి టోటల్ 14 పాయింట్స్ పరంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఏవైతే మనం గుర్తుపెట్టుకోవాలో వాటి నుంచే ఫోకస్ చేసి నేను చెప్పడం జరుగుతుంది. సో వాటిని కంపల్సరీగా మనం చూసుకున్నట్టయితే డెఫినెట్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం ఎక్కువగా మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది దానికి రిలేటెడ్ గా ఏదైనా క్వశ్చన్ వస్తే. నా ఏవైతే హైలైట్ చేసినో ఆ హైలైట్ చేసినటువంటి పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను, అవి ఎగ్జామ్ కి రెలవెంట్ కూడా. అండ్ వీడియో అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏకేఎస్ ఐఏఎస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిలీజ్ చేసినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూ అనేది కూడా చేశారు, ఆ వీడియో కూడా చూసుకోవచ్చు అనమాట. నౌ లెట్ స్టార్ట్. నార్మల్గా ఇక్కడ రివ్యూ ఎలా ఇచ్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా 2024కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ అండ్ రివ్యూ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మనకి ఫస్ట్ పాయింట్ ఏమని మెన్షన్ చేశారు, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఏదైతే మనకి వైపో, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసేటువంటి ఈ యొక్క రిపోర్ట్లో గతంతో పోలిస్తే మన ర్యాంక్ అనేది బాగా మెరుగుపడింది. అంటే ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా 39th ర్యాంక్ ఉంది. అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ విషయంలో 6th ర్యాంక్ కనపరిచింది. అంటే బాగా బెటర్ అవుతున్నాము అని చెప్తున్నాం. తర్వాత నేషనల్ క్వాంటమ్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా ఇండియాలో మనకి ఒక 4 or 5 ల్యాబ్స్ అనేటువంటి టోటల్గా 4 థీమాటిక్ హబ్స్ అనేటువంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నార్మల్గా మనకి కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్, ఈ క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని డేటాని చాలా త్వరగా ప్రాసెస్ చేయడం కావచ్చు. అండ్ దీని నుంచి వచ్చేటువంటి రిజల్ట్ని ఒక కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉపయోగపరచుకోవచ్చు, వెదర్ ఫోర్కాస్టింగ్ డేటా కావచ్చు, అంటే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో కావచ్చు, ఈ క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేసుకుని డేటాని చాలా స్పీడ్గా ప్రాసెస్ చేయొచ్చు అనమాట. అది దీని గురించి కూడా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. నా అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటిది ఒక రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ వెహికల్ మిషన్ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అంటే రాబోయే రోజుల్లో మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ తో యూజ్ అయ్యేటువంటి వెహికల్స్ ని పక్కన పెట్టేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని యూజ్ చేసే విషయంలో రీసెర్చ్ బాగా జరగాలి అని చెప్పేసి ఇది ఒక పోస్టరింగ్ అనమాట. తర్వాత నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేటువంటిది కూడా తీసుకురావడం జరిగింది. అండ్ దీనికి మనము 5 పెటా ఫ్లాప్స్ అంటాం. ఇక్కడ ఫ్లాప్స్ అంటే అదొక మెజర్మెంట్ అన్నమాట. సూపర్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి మెజర్మెంట్. సో 5 పెటా ఫ్లాప్స్. ఇక్కడ ఫ్లాప్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్స్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఫ్లోటింగ్ పాయింట్స్ ఆపరేషన్స్ పర్ సెకండ్ గా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. టోటల్ గా 32 పెటా ఫ్లాప్స్ అనేటువంటివి అక్రాస్ ఇండియాలో ఉన్నాయి. ఇంకా డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే స్పీడ్ ఆఫ్ ద కంప్యూటర్స్, అంటే దాని యొక్క ప్రాసెసింగ్ అనేది బాగా చేయడం జరుగుతుంది. సో దీని యొక్క టెక్నికల్ నాలెడ్జ్ అనేది మనకు అవసరం లేదు, కాకపోతే దీని యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది సైన్స్ అండ్ టెక్ లో భాగంగా. తర్వాత క్లైమేట్ చేంజ్ కి రిలేటెడ్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా యూజ్ చేసుకుంటున్నాము, ఉమెన్ ఇన్ సైన్స్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో ఎలా ఉంది. అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. నా ఫస్ట్ చూద్దాం మనము. ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ గ్లోబల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండిసెస్ కంటిన్యూస్ టు రైజ్, అంటే బాగా మనం ఇంప్రూవ్ అవుతున్నాం. 39th పొజిషన్ జిఐఐ. ఎవరు రిలీజ్ చేస్తారు ఈ జిఐఐ ఇండెక్స్ 2024కి సంబంధించి ఎవరు రిలీజ్ చేశారు అంటే వైపో, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లో 6th ర్యాంక్ ఉన్నాము. అండ్ అదే విధంగా గతంతో పోలిస్తే నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ లో ఇండియా పొజిషన్ అనేది 2019లో 79th ర్యాంక్ ఉంది. అండ్ 2024కి వచ్చేప్పటికి 49th ర్యాంక్ వచ్చింది. అంటే 30 ర్యాంక్స్ మనం మెరుగుపడ్డాము అని చెప్తాం. సో ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే వాషింగ్టన్ సిటీకి సంబంధించి పోర్ట్లాన్స్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది. నా అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, యాక్చువల్గా దీన్ని ఒక యాక్ట్ ద్వారా 2023లో పార్లమెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చినటువంటి రీసెర్చ్ ఫౌండేషన్. ఏం లేదు, వెరీ సింపుల్. యూనివర్సిటీస్లో, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజెస్లో, అంటే ఓవరాల్గా కాలేజ్ ఎడ్యుకేషన్లో అటు ఎడ్యుకేషన్తో పాటు రీసెర్చ్ అనేది బాగా డెవలప్ అవ్వాలి. సో అది డెవలప్ అవ్వాలంటే కమింగ్ 5 yearsలో ఎలాంటి డెవలప్మెంట్స్, ఎలాంటి రీసెర్చ్ ఫౌండేషన్ అనేది తీసుకురావాలని చెప్పేసి ఇది ఒక నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక కమిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2024. దానికి చైర్పర్సన్ ఎవరు వ్యవహరించారు అంటే
ప్రొఫెసర్ అజయ్ కే సూద్ అనేటువంటి వ్యక్తి ప్రిన్సిపల్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సైంటిఫిక్ అడ్వైజర్. సో ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. అండ్ మనకి ఆ తర్వాత రోజుల్లో జరిగినటువంటి గవర్నింగ్ బాడీకి చైర్పర్సన్ గా వ్యవహరించింది ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ 2 పాయింట్స్ అన్నమాట. ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కి గవర్నింగ్ బాడీ చైర్పర్సన్ ఎవరు అంటే కంపల్సరీగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫస్ట్ మీటింగ్ చైర్పర్సన్ ఎవరు అంటే అజయ్ కే సూద్ అనేటువంటి వ్యక్తి. సో తర్వాత రోజుల్లో మనకి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కాలేజ్ లోనే రీసెర్చ్ డెవలప్ చేయడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. అండ్ ఇందులో భాగంగా కొన్ని స్కీమ్స్ అంటే కొన్ని స్కాలర్షిప్స్ అనేటువంటివి కూడా ఇస్తున్నారు. సో ఈజ్ ఇనిషియేటెడ్ ప్రైమ్ మినిస్టర్ ఎర్లీ కెరియర్ రీసెర్చ్ గ్రాంట్ అనేది పిఎంఈసిఆర్జీ అనేటువంటిది ఇనిషియేట్ తీసుకురావడం జరిగింది. అండ్ ఈవీ మిషన్స్ లో భాగంగా ఈ రీసెర్చ్ ని బాగా డెవలప్ చేయాలి. ఎందుకంటే కమింగ్ డేస్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటి యూసేజ్ పెరగాలి. ఫాజిల్ ఫ్యూయల్ కన్సంప్షన్ అనేది బాగా తగ్గించాలని చెప్పేసి ఈ రీసెర్చ్. ఎందుకు రీసెర్చ్ చేయాలి? రీసెంట్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా కొంత ప్రాబ్లం వస్తున్నాయి. ఆపరేషనల్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అంటే సడన్ గా ఫైర్ అనేటువంటిది వచ్చి అవి కాలిపోవడం చూస్తూ ఉంటాం. సో వాటికి సంబంధించి రీసెర్చ్ అనేటువంటిది డెవలప్ చేసినట్టయితే ఫ్యూచర్ లో ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ ఎకో సిస్టమ్ తయారు చేయడం కోసం ఈ ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నారు. ఇంకొక న్యూ ప్రోగ్రామ్ ఏంటంటే పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. పెయిర్ అనేటువంటి ప్రోగ్రామ్ మనకి ఎగ్జామ్ ఎట్లా అడుగుతారు? పెయిర్ ప్రోగ్రామ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్, సైన్స్ అండ్ టెక్ లేదంటే ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్స్, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది. సో పెయిర్ ప్రోగ్రామ్ అనేటువంటిది సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ గా రీసెర్చ్ ని ఆర్ అనేటువంటి వర్డ్ ఉంది, ఐ అనేటువంటి వర్డ్ ఉంది. సో STIR అంటే సైన్స్ టెక్నాలజీ, ఐ అంటే ఇన్నోవేషన్, ఆర్ అంటే రీసెర్చ్. ఇట్లాంటి పదాలు సిమిలర్ గా చూసుకొని మనం ఆప్షన్స్ ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి నేషనల్ క్వాంటమ్ మిషన్. ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ అంటే ఏం లేదు, మనకి నార్మల్గా కంప్యూటర్స్ ఉన్నాయి. తర్వాత రోజుల్లో సూపర్ కంప్యూటర్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని డేటాని చాలా స్పీడ్గా ప్రాసెస్ చేయడం, చాలా అథెంటికేటెడ్గా ప్రాసెస్ చేయడం అనమాట. అంటే హెవీ డేటా మొత్తాన్ని కూడా విత్ ఇన్ సెకండ్స్లో ప్రాసెస్ చేసేటువంటి టెక్నాలజీ ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీ అనమాట. టూ మచ్ డీటెయిల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళకూడదు, అప్లికేషన్ పార్ట్లోనే వెళ్ళాలి. క్వాంటమ్ మిషన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది, లేదా ఈ క్వాంటమ్ టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫాస్టర్ కమ్యూనికేషన్ కోసం, డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకి డీటెయిల్స్ అప్ టు డేట్ యాక్యురేట్ డేటా ఇస్తుంది క్వాంటమ్ టెక్నాలజీ యూస్ చేసుకోవడం వల్ల. తర్వాత మనకి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కూడా ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీస్ అనేటువంటి యూజ్ అవుతాయి. అంత అద్భుతంగా యూజ్ అవుతున్నటువంటి ఈ టెక్నాలజీ యూనియన్ క్యాబినెట్ మిషన్ అనేది కమింగ్ 8 ఇయర్స్కి 6,000 crores స్పెండ్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇన్నోవేటివ్ ఎకో సిస్టమ్ తీసుకురావడం కోసం ఈ యొక్క చర్యలు చేస్తున్నారు. నా ఇండియాలో 4 థీమాటిక్ హబ్స్ అనేటువంటివి క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి ఒక 4 హబ్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడంటే ఒకటి ఐఐఎస్సి బెంగళూరులో ఉంది, రెండోది ఐఐటి మద్రాస్. అండ్ ఐఐటి మద్రాస్లో ఏర్పాటు చేసినటువంటి క్వాంటమ్ కమ్యూనికేషన్స్ న్యూఢిల్లీ ఇన్స్టిట్యూట్తో లింకప్ అయింది. తర్వాత క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ ఐఐటి బాంబే, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ ఐఐటి ఢిల్లీ. సో టోటల్గా 3 ఐఐటీస్ అండ్ ఒక ఐఐఎస్సి బెంగళూరులో 4 థీమాటిక్ హబ్స్ అనేటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ డెవలప్మెంట్ లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏం లేదు, రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోత్సహిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే కాలేజెస్ లెవెల్లో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించినటువంటి కరికులం యాడ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఉన్నారనమాట. తర్వాత స్పాషియల్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ లీడింగ్ టు ఇంప్రూవ్డ్ సిటిజన్ సర్వీసెస్. సో స్పాషియల్ డేటా, సో మనకి ఉన్నటువంటి డేటాని ఎప్పటికప్పుడు ప్రాపర్గా అందించినట్టయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు డెవలప్ చేసినట్టయితే అది సిటిజన్స్ యొక్క బేసిక్ సర్వీసెస్కి దోహదపడుతుంది అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సిటిజన్స్కి ఎప్పుడూ కూడా సర్వీసెస్ అనేవి చాలా ఫాస్టర్గా ఇవ్వడం కోసం ఈ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు డెవలప్మెంట్ చేయాలి అంటే, ఎందుకు ఫోకస్ చేయాలంటే సిటిజన్స్కి సర్వీసెస్ చాలా ఫాస్ట్గా, చాలా అథెంటిక్గా, యాక్యురేట్గా ఇవ్వడం కోసం. అండ్ దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది నేషనల్ జియోస్పాషియల్ పాలసీ 2024 తీసుకురావడం జరిగింది. జస్ట్ రిఫర్ ఇట్ వన్స్. సో అన్నీ గుర్తుపెట్టుకోకర్లేదు. నా కమింగ్ టు ఈ స్పాషియల్ సర్వీసెస్ అనేటువంటివి 7 స్టేట్స్లో లాంచ్ చేయడం జరిగింది ఆల్రెడీ. థింక్ ట్యాంక్ ప్రోగ్రామ్ అనేటువంటిది, స్పాషియల్ థింకింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది స్కూల్స్లో ఇనిషియేట్ తీసుకొచ్చారు. సో 7 స్టేట్స్లో ఓవరాల్గా. నెక్స్ట్ మనకి నేషనల్ మిషన్ ఆన్ సారీ
నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. సో నార్మల్గా సైబర్ సెక్యూరిటీ పరంగా మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఇన్నోవేషన్స్ని లింక్ చేసుకుంటూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్లో ఈ యొక్క ఇంటర్ డిసిప్లిన్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ని, అన్ని డిసిప్లినరీస్ని కనెక్ట్ చేస్తూ ఒక నేషనలైజ్డ్ మిషన్ సైబర్ సెక్యూరిటీ పరంగా తయారు చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. సో దీని గురించి మనకు పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. నౌ పాలసీ అండ్ ప్లానింగ్ త్రూ ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ ఇన్ ఐడెంటిఫైడ్ థిమాటిక్ ఏరియాస్. ఏ ఏ ఏరియాస్ అయితే మనం ఫోకస్ చేస్తున్నామో ఆ ఏరియాస్లో పాలసీ అండ్ ప్లానింగ్ అనేటువంటిది ఈ విషయంలో థరోగా రీసెర్చ్ అనేటువంటి చేయాలి. సో ఆ ఏరియాస్ ఏంటో కూడా ఇక్కడ ఇచ్చారు. కాకపోతే దాని గురించి మనం పెద్దగా ఫోకస్ చేయట్లేదు. నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. ఇందాక క్వాంటమ్ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో పెటా ఫ్లాప్స్, ఇందాక ఫ్లాప్స్ అంటే ఏంటో మీనింగ్ చూసాం. టోటల్గా ఇండియాలో ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఫెటా ఫ్లాప్స్ వచ్చేసి మనకి 27 ఉన్నాయి. 27 ఉన్నాయి. అంటే దాన్ని ఇంకొక 5 యాడ్ చేసి, పెటా ఫ్లాప్స్ అంటే ఏం లేదండి, ప్రాసెసింగ్ ఆఫ్ ద కంప్యూటర్ లేదా దాని యొక్క స్పీడ్ అనేది, ఒక పెటాఫ్లాప్ అనేటువంటిది 1000 ట్రిలియన్ డేటాని చాలా స్పీడ్గా ప్రాసెస్ చేస్తుంది అనమాట. సో ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ డిఎస్టి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 27 పెటాఫ్లాప్స్ క్రియేట్ చేయడం జరిగింది టోటల్ 28 స్టేట్స్లో యాజ్ ఆఫ్ 2023 కల్లా. ఇంకొక 5 ఇంక్రీజ్ చేస్తే అవి 32కి వెళ్ళడం జరుగుతుంది. సో 32 అంటే ఇంకా డేటాని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మొత్తం ఉన్నటువంటి కంట్రీలో హైయెస్ట్ ఈ పెటాఫ్లాప్ కంప్యూటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఢిల్లీలో 3 పెటాఫ్లాప్ సిస్టమ్ అనేటువంటిది ఉంది. ఈ పెటాఫ్లాప్స్ అనేటువంటివి స్టాటిక్ పాయింట్స్లో ఉంటాయి. కంప్యూటర్ యొక్క స్పీడ్ని, అది ఈ స్పీడ్ మెజర్మెంట్ని డిసైడ్ చేస్తాను. అంటే మెజర్మెంట్ని యూనిట్గా చెప్పుకోవచ్చు. పెటాఫ్లాప్ అంటే దాని యొక్క యూనిట్గా చెప్పుకోవచ్చు అనమాట. నౌ క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ ఎక్స్పాండింగ్ టు న్యూయర్ ఏరియాస్. యాక్చువల్గా మనకి క్లైమేట్ చేంజ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా తయారైంది. ఎక్కడెక్కడ ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, వాటికి ఎప్పటికప్పుడు మనం ప్రాసెస్ చేసినట్టయితే అక్కడ ఉండేటువంటి చేంజెస్ ఎప్పటికప్పుడు మనకి అలర్టింగ్ సిస్టమ్ వస్తుంది. సో నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ద హిమాలయన్ ఎకోసిస్టమ్, ఇక్కడ కొత్తగా రీసెర్చ్ సెంటర్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్. సో ఈ రెండు ఏరియాస్లో కొత్తగా మిషన్స్ అనేటువంటివి టేకప్. మిషన్ అంటే ఏం లేదు, పర్టికులర్గా ఒక వర్క్ కోసం మనం ఫోకస్ చేయడం అనమాట. సో ఈ రెండు ఏరియాస్లో న్యూయర్ ఏరియాస్కి అంటే ఈ రెండు ఏరియాస్ కొత్తగా ఏర్పాటు చేసి ఇక్కడ రీసెర్చ్ అనేటువంటిది ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఫ్లడ్డింగ్ కానివ్వండి, డ్రాట్ సిచ్యువేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ మనం తెలుసుకుంటూనే ఉంటున్నాం అనమాట. నా మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఇక్కడ చూడొచ్చు, ఎస్టాబ్లిష్డ్ న్యూ స్టేట్ క్లైమేట్ చేంజ్ సెల్స్ SCCC ఇన్ దిస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్లో ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నారు. నా కీ అచీవ్మెంట్స్ ఫ్రమ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్. నార్మల్గా అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఉదాహరణకు మనకి ఇండియాలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్. అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ మనకి మహారాష్ట్రలో ఉంది. సో ఆ ఇన్స్టిట్యూట్ వారు ఒక న్యూ వెరైటీ ఆఫ్ సోయాబీన్ వెరైటీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ వెరైటీ ఏంటి? MACS 1810 వెరైటీని వీరు బ్రీడ్ చేయడం జరిగింది. మంచి రిజల్ట్ అనేటువంటి వస్తున్నాయి. అండ్ వీట్ వెరైటీ కూడా చూడొచ్చు, MACS 6768 సకాస్ వెరైటీ. ఈ రెండు వెరైటీస్ అనేటువంటి ఫుడ్ క్రాప్స్లో భాగంగా వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో ఈ మంచి ఈల్డింగ్ అనేది వస్తున్నాయి. ఎక్కువ మంచి ఈల్డింగ్ వస్తుందంటే మీనింగ్ ఏంటి? ఫర్దర్గా దాని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ఫార్మర్స్కి కూడా ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. నా ఇక్కడ చూడొచ్చు, మనకి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి డిఫెన్స్ సెక్టార్కి 2047 వరకు ఒక రోడ్ మ్యాప్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో డిఆర్డిఓ తరపు నుంచి. నెక్స్ట్ మనకి స్ట్రెంథనింగ్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియాలో ద బిగ్గెస్ట్ ల్యాకింగ్ ఏంటి అంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ద కంట్రీ జాబ్ సీకర్స్ అయిపోయాం, జాబ్ గివర్స్ కాకుండా. జాబ్ గివర్స్ ఎప్పుడు అవుతామంటే మనకి స్కూల్ ఏజ్ నుంచే రీసెర్చ్ అనేటువంటి స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్కూల్ ఏజ్ నుంచి కాకపోయినా అట్లీస్ట్ కాలేజ్ ఏజ్ నుంచి రీసెర్చ్ అనేటువంటిది ఉండాలి. మనకి కాలేజీలో కూడా చాలా ల్యాబ్స్ కానీ ఇట్లా
ఉంటాయి. కాకపోతే మనం ఏం చేస్తాం జస్ట్ ఫర్ మార్క్స్ కోసం ఏదో రికార్డ్ రాసేసి, ఏదో ట్రై చేసి మార్కులు తెప్పించుకుంటాం. సో, వి రన్ బిహైండ్ ద మార్క్స్ రాదర్ దాన్ ద సబ్జెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. నౌ ఒక ఫిస్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఏంటి ఫిస్ట్ ప్రోగ్రామ్? ఫండ్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. రిసర్చ్ డెవలప్ చేయాలంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి కదా ఫస్టు. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా రిసర్చ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఫిస్ట్ 2024 ప్రోగ్రామ్‌లో భాగంగా అమౌంట్ కూడా ఫైనాన్షియల్ అలొకేషన్ అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. యూనివర్సిటీస్ అండ్ 22 పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజెస్‌లో. అంటే 9 యూనివర్సిటీస్ అనేటువంటివి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 9 యూనివర్సిటీస్‌లో పర్స్ అనేటువంటి ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ ఎక్సలెన్స్. మనకి పర్స్ ప్రోగ్రామ్ అనేది దేనికి సంబంధించి నన్ను అడుగుతూ ఉంటారు. సో, అట్లా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ రిసర్చ్‌కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్‌గా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సతీ ప్రోగ్రామ్. సతీ ప్రోగ్రామ్ అంటే సోఫిస్టికేటెడ్ అనలిటికల్ అండ్ టెక్నికల్ హెల్ప్ ఇన్‌స్టిట్యూట్ ప్రోగ్రామ్ అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది. నౌ ఇక్కడ ఇది హైదరాబాద్ ఐఐటీలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నా ఫిస్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా 100 డిపార్ట్మెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ సంబంధించి ఇవన్నీ చెప్తున్నాం. నౌ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది ఎట్లా ఉంది ఇండియాలో? ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అనేది ఎట్లా ఉంది? టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ఎట్లా ఉంది? దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. అదేంటి? నిధి ప్రోగ్రామ్. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్స్. అంటే ఎవరికైతే ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయో, ఆ థాట్‌ని ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకొచ్చి, వాటిని ప్రాసెస్ చేసే విధంగా నీకొక మంచి ఐడియా వచ్చింది. ఆ ఐడియా అనేటువంటిది ఒక స్టార్టప్‌గా తయారు చేసి, ఆ స్టార్టప్ అనేది ఒక పెద్ద కంపెనీగా ఎదగొచ్చనమాట. సో, ఉదాహరణకి మనకి జెప్టో అనేదుంది. స్విగ్గీ అనేదుంది. జొమాటో అనేదుంది. యూబర్ ఉంది. రాపిడో ఉంది. ఇవన్నీ ఒక చిన్న ఐడియా. ర్యాపిడో ఏంటి? ఖాళీగా లిఫ్ట్ ఇవ్వడం కంటే డబ్బులిచ్చి లిఫ్ట్ ఇవ్వడం. దాన్నే తర్వాత రోజుల్లో ర్యాపిడో చేసి మనం బుకింగ్ చేసుకుంటున్నాం బైక్. అంతకుముందు ఆటో బుకింగ్, కార్ బుకింగ్ ఉండేది. సో, ఇప్పుడు బైక్ ఈవెన్ ఆటో బుకింగ్ కూడా చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో, ఇట్స్ స్మాల్ ఐడియా. సో, విచ్ కెన్ లిటరల్లీ చేంజ్ ద హ్యూజ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అందుకే మనకి తెలంగాణ స్టేట్‌లో టీ హబ్ అనేది ఒకటుంది. టెక్నాలజీ హబ్ అంటాం. తెలంగాణ హబ్ అంటాం, లేదా టెక్నాలజీ హబ్ అంటాం. సో, ఇన్నోవేటివ్ థాట్స్‌ని ఎంకరేజ్ చేయడం కోసం అక్కడ వెంచర్ క్యాపిటలిస్టులు గూడా ఉంటారు. మన ఇన్నోవేషన్ థాట్స్ బాగా నచ్చాయంటే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారనమాట. ఇక్కడ వేస్ట్ టు వెల్త్ అనేటువంటి ప్రోగ్రామ్ అప్రోచ్‌ల భాగంగా అగ్రికల్చర్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వెల్త్‌గా క్రియేట్ చేయాలంటే మనకి బయోమాస్ ప్లాంట్స్ అనేటువంటివి కూడా ఇండియాలో ఏర్పాటు చేశారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా స్టేట్స్‌లో. సో, అట్లా వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ అనేటువంటి ప్రోగ్రామ్‌ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఇండియాలో. అంటే అగ్రికల్చర్ వేస్ట్‌గా ఉన్నటువంటి దాన్ని డీకంపోజ్ చేయకుండా దాన్ని కూడా మనం ఎనర్జీగా కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఫార్మర్స్‌కి చాలా యూజ్ అవుతుంది. ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతుందన్నమాట. నౌ సీడ్ ప్రోగ్రామ్. సైన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్. సైన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్. అంటే ఈ యొక్క శాస్త్రం అనేటువంటిది, సైన్స్ అనేటువంటిది సమాజంలో ఉన్నటువంటి అందరికీ సమాంతరంగా ప్లస్ డెవలప్ అయ్యే విధంగా అండ్ ఎంపవర్ అయ్యే విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు? ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ ఆఫ్ ద సొసైటీ. సమాజం అంతా కూడా సమిష్టిగా అభివృద్ధి అవ్వడం కోసం. నౌ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్‌లో భాగంగా మనకి సిస్ట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఏంటది? స్కీమ్ ఫర్ యంగ్ సైంటిస్ట్స్ అండ్ టెక్నాలజిస్ట్ కోసం ఒక ప్రోగ్రామ్. తర్వాత టైడ్ అనేటువంటి ప్రోగ్రామ్. టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ ఫర్ డిజేబుల్డ్ అండ్ ఎల్డర్లీ. సో, అంటే వయసు మీరిన వాళ్ళకి, డిజేబుల్డ్ పర్సన్స్‌కి కూడా టెక్నాలజీ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి వాళ్ళు, ఎలా యూజ్ అవుతుంది వాళ్ళకి. అండ్ సునీల్ ప్రోగ్రామ్ అనేటువంటిది స్ట్రెంథెనింగ్, అప్‌స్కేలింగ్, నర్చరింగ్ ఇన్నోవేషన్స్ ఫర్ లైవ్లీహుడ్. అంటే మన జీవన విధానం కోసం సైన్స్‌ని ఎట్లా యూజ్ చేసుకొని మనం ఎంప్లాయ్‌మెంట్ సాధించుకోవచ్చు, బ్రతుకు తెరువు పొందవచ్చు అని చెప్పేసి టార్గెట్ పెట్టడం జరిగింది. అండ్ దీంట్లో భాగంగా మనకి ఒక డెమో ప్లాంట్ అనేటువంటిది మేఘాలయ స్టేట్ ఆహ్, సిప్రి సిప్రి వెంగ్లన్ అనేటువంటి ప్లేస్‌లో అంటే ఈ యొక్క టర్మరిక్ తర్వాత జింజర్ అనేటువంటిది హార్వెస్టింగ్ టెక్నాలజీ ద్వారా ఎట్లా హార్వెస్టింగ్ చేస్తున్నారు అనేటువంటి ప్రోగ్రామ్‌లో భాగంగా ఇదొక డెమో ప్లాంట్ అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో, కండి రీజియన్ తమిళనాడులో మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్. ఎందుకంటే మనకి గ్రాస్ రూట్ లెవెల్‌లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చాలా యూజ్ అవుతారు. నౌ నెక్స్ట్ మనకి క్లీన్ ఎనర్జీ అండ్ వాటర్ టెక్నాలజీ ఇనిషియేటివ్. రీసెంట్‌గా మనకి వాటర్ పొల్యూషన్ అనేది ఎక్కువవుతుంది. సో, ఈ వాటర్ పొల్యూషన్ తగ్గించుకోవాలని అంటే క్లైమేట్ ఛాలెంజ్ కదా అది. అండ్ క్లీన్ ఎనర్జీ అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అనేటువంటివి తక్కువ యూజ్ చేస్తూ,
కార్బన్ ఎమిషన్స్ని తక్కువగా ఎమిట్ చేస్తూ క్లీన్ ఎనర్జీని తయారు చేసుకోవాలంటే మనకి న్యూక్లియర్ ఎనర్జీ, హైడ్రోజన్, అదేవిధంగా ఈ యొక్క బయోగ్యాస్ ఇట్లాంటివి యూజ్ చేస్తే డెఫినెట్గా క్లీన్ ఎనర్జీని డెవలప్ చేసుకోవచ్చు. అందులో భాగంగా ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి హైదరాబాద్లో రెండు రీసెర్చ్ సెంటర్స్ అనే టెస్ట్ ల్యాబ్స్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది క్లీన్ ఎనర్జీ ప్రోగ్రామ్స్లో భాగంగా. అండ్ వాటర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ అనేటువంటి ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్ కూడా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ 2025కి సంబంధించి హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్స్ అనేటువంటివి హెచ్విఐసిస్, ఎందుకంటే కమింగ్ డేస్లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేటువంటిది కూడా తీసుకురావడం జరిగింది. ఈ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఏమవుతుందంటే కార్బన్ ఎమిషన్స్ తక్కువ అవుతాయి అండ్ క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత ట్రిపుల్ డిఈటిపి మోడల్ అంటాం, డిజైన్ డెవలప్మెంట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ ఈటీపీ మోడల్స్ కూడా మనకి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్లో, ట్రెడిషనల్ ఏరియాస్లో ఈ యొక్క హ్యాండ్లూమ్ సెక్టర్, వేవింగ్ సెక్టార్స్లో ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నానో మెంబ్రెయిన్ టెక్నాలజీ అనేది కర్ణాటకలో ఉన్నటువంటి చింతామణి తాలూకులో ఇంప్లిమెంటేషన్కి తీసుకొచ్చారు. సో అదొక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. కిరణ్ అనేటువంటి ప్రోగ్రామ్, వైస్ అనేటువంటి ప్రోగ్రామ్. వైస్ ప్రోగ్రామ్ అంటే ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్. వైస్ అంటే ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. నాలెడ్జ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రీసెర్చ్ అడ్వాన్స్డ్ త్రూ నర్చరింగ్. నాలెడ్జ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రీసెర్చ్ అడ్వాన్స్మెంట్ త్రూ నర్చరింగ్. సో ఈ రెండు ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఉమెన్ ఇన్ సైన్స్లో, ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్లో ఎక్కువగా వాళ్ళ పార్టిసిపేషన్ తీసుకురావాలని చెప్పేసి మూడు ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. వైస్ పిహెచ్డి, వైస్ పీడిఎఫ్ అండ్ విదూషి అనేటువంటి ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది. అండ్ యంగ్ గర్ల్స్ అంటే కాలేజ్ ఏజ్లో ఉన్నటువంటి గర్ల్స్ అంటే 11th క్లాస్, 12th ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నటువంటి గర్ల్స్ని ఎంకరేజ్ చేయడం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా విజ్ఞాన్ జ్యోతి అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చి 29,000 యంగ్ గర్ల్స్ని కూడా దీంట్లో పార్ట్ చేయడం జరిగింది అక్రాస్ ద కంట్రీ. క్యూరీ అనేటువంటి ప్రోగ్రామ్, కన్సాలిడేషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్. కన్సాలిడేషన్ అంటే ఈ యూనివర్సిటీస్లో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనేది చాలా బలంగా ప్రతిష్టాపించి ప్రతిష్ఠించి బాగా డెవలప్ చేయడం అనమాట. అండ్ గతి ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా తీసుకురావడం జరిగింది ఈ యొక్క ఉమెన్ ఇన్నోవేషన్లో భాగంగా. ఇన్స్పైర్ అనేటువంటి ప్రోగ్రామ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. ఈ యొక్క దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఇన్స్పైర్ మనక్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్. మనక్ అంటే మిలియన్ మైండ్స్ ఆగ్మెంటింగ్ నేషనల్ ఇన్స్పిరేషన్ అండ్ నాలెడ్జ్. మిలియన్ మైండ్స్ ఆగ్మెంటింగ్ అంటే ఇంక్రీజింగ్, ఆగ్మెంటేషన్ ఇంక్రీజింగ్ నేషనల్ ఇన్స్పిరేషన్ అండ్ నాలెడ్జ్ అనేటువంటిది అంటే మన ఇండియాలో ఉన్నటువంటి చాలా మందిని, ఈ యొక్క సైన్స్ పరంగా ఇగ్నైట్ చేసి స్టూడెంట్స్ 10th క్లాస్లో కూడా 8th క్లాస్లో కూడా వాళ్ళ మైండ్స్ని కొంత ఇన్స్పైర్ చేసి జపాన్లో ఎట్లా ఉంది, ఇండియాలో ఎట్లా ఉంది, ఈ ప్రోగ్రామ్స్ని అనుసంధానం చేసుకుంటూ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అనేవి స్కూల్ లెవెల్లో రావాలని చెప్తున్నారు. తర్వాత గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ అంటే మనకి ప్రాపర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ల్యాబ్స్ అనేటువంటి లేకపోతే కంపల్సరిగా మనం ఈ యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ అనేది సరిగా జరగకపోవచ్చు. నా సైన్స్ అండ్ హెరిటేజ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ శ్రీ ప్రోగ్రామ్ అంటాం. ఏంటి సైన్స్ అండ్ హెరిటేజ్ రీసెర్చ్ ఇనిషియేటివ్? హెరిటేజ్ అంటే మన పాత కాలంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు. సో అంటే ఓల్డెన్ డేస్లో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మోడర్న్ డేలో ఉన్నటువంటి సైన్స్తో జతపరిచి దాంట్లో ఉన్నటువంటి శాస్త్రీయతని మనం యూజ్ చేసుకున్నట్టయితే మన ట్రెడిషన్ని ప్లస్ మోడర్న్ డే సైన్స్ని కూడా మనం డెవలప్ చేసుకున్నట్టు అవుతాం అనమాట. సో అందుకే ఈ శ్రీ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. కోష్ శ్రీ అనేటువంటిది ఎన్సైక్లోపీడియా సాంస్క్రిట్ డిక్షనరీ. సో గతంలో అంటే పాతకాలంలో ఉన్నటువంటి పుస్తకాల ఆధారంగా ట్రెడిషనల్ సైన్స్ అనేటువంటిది మోడర్న్ డే సైన్స్కి అనుసంధానం చేసి మనం డెవలప్ చేసుకోవడం. ఉదాహరణకి యోగా అనేటువంటిది ఒక ప్రాక్టీస్ రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో. అండ్ కమింగ్ 2025లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాన్ చేసుకున్నటువంటి కీ యాక్టివిటీస్, ఇనిషియేటివ్స్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ హెరిటేజ్ టెక్స్టైల్స్ అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి దుస్తుల్ని తయారు చేసేటువంటి విషయంలో టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. యోగా అండ్ మెడిటేషన్లో ఒక భాగంగా అండ్ ట్రెడిషనల్ హీలింగ్ ప్రాక్టీసెస్ని కూడా టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ తీసుకొని రావచ్చు. తర్వాత టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు, ఇందాక మనం చూసినట్టు ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ బోర్డు ఏం చేస్తుందంటే టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్కి సంబంధించి ఫండింగ్ అనేది కూడా, లోన్స్ అనేటువంటిది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వైభవ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్. వైభవ్ అంటే వై వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్.
వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ సమ్మిట్ అనేటువంటిది కూడా మనకి రీసెంట్గా జరిగింది. సో ఈ సమ్మిట్లో వైభవ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేటువంటి 2023 నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకు 2 దశల్లో అంటే డిస్టింగ్విష్డ్ వైభవ్ ఫెలోషిప్ అనేది ఉంటుంది. నార్మల్ ఫెలోషిప్ అనేటువంటిది కూడా ఉంటుందన్నమాట తర్వాత. సో ఇట్లా ఫెలోషిప్స్ అనేటువంటి అంటే మీరు గమనించాలి, స్కూల్ ఏజ్ నుంచి కాలేజ్ ఏజ్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ యూనివర్సిటీ. అంటే ఈ విధంగా ఇండియన్ గవర్నమెంట్ అనేటువంటిది గతంలో ఉన్నటువంటి వైఖరి కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ 2047కి కొన్ని టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది. అండ్ అప్కమింగ్ టార్గెట్స్ 5 ఇయర్ టార్గెట్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడం కోసం అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, తర్వాత రీసెర్చ్ ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఫండ్స్ కూడా అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇయర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి రివ్యూ. ఐ హోప్ యూ enjoyed it. Please do subscribe. Thank you so much.